బాణం వంటి పిల్లలు. బాణాలు. మీరే బాణాలండి. కీర్తనకారుడు 127 కీర్తన 4 వచనంలో, యవన కాలంలో పుట్టినటువంటి పిల్లలు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు, మీరు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. ఎందుకు అంటే యవన కాలంలో పుట్టారు. మేం కాదులెండి, మా నాన్నగారికి ఇంచుమించు 35, 40 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మేము పుట్టాము. కాలం 35 దాటేసింది కదా అంటారు. నిజమే, నేను ఒప్పుకుంటాను. నేనది కాదంటం లేదు. నా విశ్వాసం ఏంటంటే, నేను 37 సంవత్సరాలకి యేసుప్రభుల వారిని నమ్ముకున్నాను కనుక, 37వ సంవత్సరంలో నాకు కుమారుడు పుట్టాడు. 91 యాక్చువల్‌గా. ఇంకో 2 సంవత్సరాల ముందు. అంటే 35. 35 కనుక యవ్వన కాలంలో పుట్టలేదు కదా! యవ్వన కాలంలో పుట్టింది ఎవరంటే నా కుమార్తె. అంటే నా కుమార్తె బాణం వంటిది, కుమారుడు కాదా? నో. నా యవ్వన కాలం అని నేనేమంటానంటే 3 స్థితులున్నాయి మానవ జీవితంలో. ఒకటి పుట్టినటువంటి పిల్లల స్టేజు. రెండవది యవ్వన కాలం. మూడవది తండ్రులు. అయితే మొట్టమొదటి విషయం ఏంటంటే పిల్లలు. పిల్లలు ఎవరు అంటే బైబిల్‌ని బట్టి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొట్టమొదటి స్టేజు యేసుప్రభుల వారిని నమ్ముకున్న కొత్త స్టేజు. యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి కొంచెం బలమైనటువంటి భోజనం తింటారు. అదేంటంటే యేసుప్రభు వారి మహిమేంటి, యేసుప్రభు వారి నామం అంటే ఎంత బలమో, యేసుప్రభు వారి రక్తంతో కొనబడ్డామని ఒక మెచ్యూరిటీ స్టేజ్‌కి వస్తారు. అప్పుడు ఎవరైనా ఏదంటే మన యవనస్తులు ఏమంటారు, కొట్టేస్తాను, చంపేస్తాను, వాడికి నా సత్తా ఏదో చూపిస్తానంటారు చూడండి. రోషం ఎక్కువ ఉంటది. కానీ ఇమ్మెచ్యూరిటీ ఉంటది. అందుకే ఇది కొనేస్తాను, అది కొనేస్తాను, అది తినేయగలను, ఇది తినేయగలను, రాళ్ళన్నా తినేసి నేను అరిగించేసుకోగలను అని యవ్వన కాలంలో ఉంటది. కానీ యవ్వన కాలంలో ఒకలాంటి బలము, ఒకలాంటి రోషము. తర్వాత తండ్రుల స్టేజ్‌లో పిల్లల్ని కంటారు. సో 3 స్టేజ్‌లు ఆత్మీయ స్థితులు. నువ్వు జస్ట్ యేసు ప్రభువుని నమ్ముకున్నావా అంటే పిల్లల స్టేజు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని భుజించి, దేవుని వాక్యాన్ని చదివి, దాన్ని అమలుపరుస్తూ, దాని ప్రకారంగా జీవిస్తూ, అందులో ఉన్నటువంటి బలం ఏంటో నువ్వు పొందుకున్నావని ప్రయత్నిస్తున్నావా? అది యవ్వన కాలం. ఇంకా తండ్రుల స్టేజ్ ఏంటంటే ఇతరులు దేవుడి దగ్గరికి నడిపించే స్టేజు. కనుక ఇప్పుడు చెప్పండి, బలవంతుని చేతిలో మీరు బాణాలుగా ఉండాలంటే యవ్వన కాలంలో మీరు పుట్టాలంటే మీరు అయితే దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసుకున్నటువంటి అవగాహన ఉన్నటువంటి స్థితిలో కన్నా మీరు వచ్చి ఉండాలి. లేదా మీరు మిమ్మల్ని నడిపించినటువంటి వారు ఒక పరిపక్వత స్థితిలోకి వచ్చిన తర్వాత, యవ్వన కాల స్థితిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని నడిపించన్నా ఉండాలి. నేను రక్షింపబడ్డది 37 సంవత్సరాలకి. ఇప్పుడు నాది ఇంచుమించు ఇంకా 70 కాలేదు. 70 అంటే ఇప్పటి వరకు నేను కన్న పిల్లలకి వయసు ఎంతంటే, ఒకవేళ మొదటి సంవత్సరం రక్షింపబడిన దినాల్లో నేను వారిని రక్షణలోకి నడిపించాను అనుకుంటే ఇప్పటికి వయసెంత? 33 సంవత్సరాలనమాట. నాకు 33 సంవత్సరాల వయసులో నేను కంటే వారు బలవంతులా కాదా? బలవంతులు. యాక్చువల్‌గా స్పిరిచ్యువల్ ట్రూత్ ఏంటంటే, నేను ఆత్మలో ఇంకా వర్ధిల్లే కొలది నేను ఇంకా బలం పొందుకుంటూ ఉంటాను. కనుక యవ్వన కాలంలో పుట్టినటువంటి పిల్లలు బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉంటారు. ఎందుకు బాణాల్లాగా ఉంటారంటే, అపవాదిని గురి చూసి అపవాది మీద దాడి చేయగలిగిన బలవంతులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగున్నావు? అపవాది దాడి చేస్తున్నాడంటే తోక ముడుచుకుని బాబోయ్ మేము వెళ్ళిపోతాం, భయపడిపోతున్నాం, భయం వేస్తుంది అంటావా? లేదా క్రైస్తవ జీవితంలో చాలా శ్రమలు ఎక్కువ ఉంటాయండి, ఇంకా లోతుగా వెళ్తే అని ఉంటుందా? మనము ఎంత దాడులు వాడు చేస్తుంటే అంతగా మనం బలం పొందుకొని నిలబడతాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఉదాహరణకి, నేను చనిపోతాను ప్రభువా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట్లాడి, నువ్వు చనిపోనక్కర్లేదు, నిన్ను నేను పిలిచాను నా ప్రవక్తగా, నువ్వు క్షమాపణ అడిగితే నీ జీవితాన్ని మారుస్తాను అన్నారు. నన్ను జీవితాన్ని మార్చి నన్ను బలవంతునిగా ఆయన వాడుకుంటున్నాడు. అందుకే ఈరోజు చచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తే లేచిపోతారు. రోగులకి స్వస్థతలు వస్తాయి. ఎందుకు? బలం పొందుకున్న వాణ్ణి ఆయన నా ప్రక్క నుండి నన్ను బలపరుస్తున్నాడు. కనుక నీ ప్రక్క నుండి కూడా నిన్ను బలపరచువాడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ మీద ఉన్నాడు. నిన్ను బలపరిచి బాణం వలె వాడుకొనును గాక. ధైర్యంగా ఉండు. అపవాది ఏమీ చేయలేడు. ఒక ప్రక్కని ఆకారం పెద్దది, 9 అడుగులు ఎత్తు శత్రువు గొలయత్తు. దావీదు బాలుడు చిన్నోడు. అతని మీద దాడి చేయటానికి సైన్యం అంతా గడగడలాడుతుంటే, సైనికుడు కానటువంటి వాడు సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి దావీదు పరుగు పరుగున వెళుతూ ఒడిసెల్లోని రాయి పెట్టి, చిన్న గుణకరాయి పెట్టి తిప్పి 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 కొట్టడానికి ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. వెనక్కి కాదు, ముందుకెళ్ళిపోతున్నాడు. వాడు వస్తూ ఉంటే, ఎవడోరా నువ్వు కుర్రకుంక నా దగ్గరికి వస్తున్నావు నువ్వు,
నిన్ను ముక్క ముక్కలుగా నరికేసి ఆకాశ పక్షులకు వేసేస్తాను జాగ్రత్త అని బెదిరించాడు. దావీదుకు ధైర్యం ఏంటి తెలుసా అండి? ఆ 9 అడుగులు ఎత్తున్నటువంటి వాడిని చూసి, ఆకారాన్ని చూసి భయపడలేదు. తన దేవుడైనటువంటి వాడు అంతకన్నా గొప్పవాడు. నాట్ ఫిజికల్, నో 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 నో, సైజు కాదు, ఆత్మీయ స్థితిలో ఆయన కన్నా గొప్పవాడు లేడు అని తను నమ్మాడు. దేవుని కన్నా గొప్పవాడు లేడు అని నమ్మాడు. కనుక ఆ ధైర్యం వచ్చింది. అందుకే మనల్ని బలపరచువాని బట్టి మనం సమస్తము చేయగలం. దేవుని బిడ్డ, ఈరోజు నమ్ము. ఆ దేవుడు నీ పక్షాన ఉన్నారు, నా పక్షాన ఉన్నారు. నువ్వు ఒకవేళ ఇంకా యేసు ప్రభుల వారిని నమ్మకపోతే ఇప్పుడు నమ్ము, నేను ప్రార్థన చేస్తాను. నువ్వు నమ్మినటువంటి వాడివైతే, నమ్మినటువంటి వ్యక్తివైతే ఈరోజు నీవు ఆయన చేతుల్లో, బలవంతుడు ఆయన, సాతాండు కాదు, సాతాండు కాదు, బలవంతుడు నా దేవుడు. కనుక దేవుని చేతిలో నువ్వు ఉన్నావు, నువ్వు బాణంగా వాడబడతావు. దేవుడు నిన్ను అట్టి రీతిలో వాడుకొనును గాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. బలవంతుడు నీవు. నీ యవ్వన కాలంలో మేము పుట్టావు నీకు. ఎందుకంటే నీ వయస్సు 33.5 సంవత్సరాలుగా ప్రాణం అర్పించావు, రక్తం కార్చావు. కనుక నీ రక్తం మా మీద చిలకరించబడ్డది. నీ రక్తమును బట్టి మేము ఈరోజు సజీవ లెక్కలోకి వచ్చాం, నీ రాజ్యములోకి వచ్చాం. నీవు వయసు అయిపోయేవాడువు కాదు ప్రభా, నిరంతరము నీవు ఒక్కడివే, ఒకటే రీతిలో ఉన్నావు నువ్వు. ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద క్రియేషన్ వర్ లేడ్. సర్వ సృష్టికి ఆధారభూతుడు నువ్వు, సర్వ సృష్టిని సృష్టించిన కారణభూతుడు నువ్వు. కనుక అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఏమో ఎన్ని యుగాలు, ఎన్ని సంవత్సరాలు ప్రభా, అంత వయసు నీకు ఉందని కాదు, మేము వయసుని లెక్క పెడతాం, ఇదిగో సంవత్సరం అంటాం. నువ్వు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడివి. యు ఆర్ ఇటర్నల్, యు ఆర్ స్ట్రాంగ్. ద టైమ్ అండ్ స్పేస్ అండ్ మ్యాటర్ ఆర్ విద్ ఇన్ యువర్ రెల్మ్స్. నీ పరిధిలో సమయము, స్థలము, లేకపోతే స్పేస్, స్థలము మరియు ప్రభా మ్యాటర్, పదార్థాలన్నీ నీ స్వాధీనంలో ఉన్నాయి. నీవు గొప్ప దేవుడివి. నీ బిడ్డలమే మమ్మల్ని ఆ నిత్యత్వంలోకి తీసుకొచ్చావు. అందును బట్టి నీకు వందనాలు. రెండో మరణం మేము దాటేశాం ప్రభా. ఇంకా విన్నటువంటి వారు చాలామంది దాటలేదు. వారిని నీ చేతిలో బలవంతులుగా, నీ అంబుల పొదలో నాయన బాణాలుగా ఉంచుకోమని మమ్మల్ని ఏర్పరచుకున్నావు. కనుక నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.